జేఎన్టీయు మహబాద్ గిరిజన ప్రాంతమైన మహబాద్ లో జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ కోసం 70 ఎకరాల ల్యాండ్ ని అలొకేషన్ చేయడం జరిగింది. అదే రకంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 36 ఎకరాలు ల్యాండ్ ను కూడా అలొకేషన్ చేయడం జరిగింది. అదే రకంగా ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఏదైతే ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఏ కార్యక్రమం అయితే చేపట్టి సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో ఈరోజు కేబినెట్ లో ఇంతకు ముందు చెప్పిన జిల్లాల్లో 21 కాన్స్టిట్యున్సీస్ లో సుమారు 20 నుంచి 25 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం అలొకేషన్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదే రకంగా ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఉన్న ఈ కరీంనగర్ ప్రాంత వాసులు పోయే ప్రాంతానికి సుమారు డిఫెన్స్ ల్యాండ్ ఒక 42 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ రోడ్లు వైడనింగ్ చేయడానికి, హై లెవెల్ కారిడార్లు ఏర్పాటు చేయడానికి, దానికి సంబంధించిన దాంట్లో డిఫెన్స్ ల్యాండ్ 42 ఎకరాలకు గాను దాని వాల్యుయేషన్ కంపేర్ చేస్తూ డిఫెన్స్ కి 153 ఎకరాలు కూడా అలాట్ చేసి ఆ 42 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకునే అంశాన్ని కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది. అదే రకంగా భద్రాద్రి పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఒక గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం ఏర్పాటు కోసం గౌరవ మంత్రివర్యుల సూచనల మేరకు 5 ఎకరాల భూమిని కూడా దాన్ని కూడా ఈ స్పోర్ట్స్ అథారిటీకి అలొకేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా హిందువులు ప్రతి ఒక్కరూ దైవంగా పూజించే తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నా సొంత జిల్లా అయిన ఖమ్మం, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారి వారి సొంత నియోజకవర్గం, ఉప ముఖ్యమంత్రి గారి బట్టి గారి సొంత జిల్లాలో 20 ఎకరాల భూమిని టీటీడీ వారికి అలొకేషన్ చేయటం జరిగింది. అక్కడ పవిత్ర వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టీటీడీ వారి సొంత నిధులతో ఒక స్టేడియంతో పాటు ఒక ఫంక్షన్ హాల్తో పాటు అద్భుతమైన టెంపుల్ని నిర్మిస్తారని వారి బోర్డులో ఆమోదించుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 20 ఎకరాల భూమిని కూడా అలొకేషన్ చేయడం జరిగింది.